మీ పుస్తకం చదువుతుంటారు సార్, కృతజ్ఞత, గ్రాటిట్యూడ్ అంటారు కదా, డిఫరెంట్ అర్థం ఉంది సార్ మీ దాంట్లో. కృతజ్ఞత లేని శవాన్ని కూడా కుక్క కూడా ముట్టుకోదు. నీ జీవితం అంతా నువ్వు త్యాగం చేసిన చాలా మంచివాడని ఎవరిని అనరు. మన గురించి వాడు ఒకడు వెనకాల మాట్లాడుకుంటున్నాడంటే వాడు వెనుకున్నాడు, మన ముందున్నాం. వీడి దగ్గర ఇంత అబండెంట్ టాలెంట్ ఉంది, మనం వీడిని పైకి తీసుకురావాలి అని నన్ను జబ్బబట్టుకుని పైకి తీసుకొచ్చి ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కించింది చిరంజీవి గారు. వండర్స్ కెనాట్ బి మేడ్ వంశీ, దే హ్యాపెన్. బ్రహ్మానందం ఈజ్ అన్ వండర్. పాడ్కాస్ట్ చూడలేకపోతున్న వాళ్ళ కోసం వెరీ క్యూరియస్ బైట్స్ అన్నింటిని తీసుకొచ్చి ఈ క్లిప్స్ ఛానల్లో వేస్తున్నాం. డూ సబ్స్క్రైబ్ రాటాక్స్ క్లిప్స్. మొన్న మీ బర్త్డే రోజు వచ్చాను కదా సార్, బయట 500 మంది పైన ఉన్నారు జనం. లోపలికి వచ్చిన తర్వాత ఏదో కొంచెం వాళ్ళు వీళ్ళు తీసుకొస్తే లోపలికి వచ్చి కూర్చున్న తర్వాత మీ వాయిస్ వినబడుతుంది నాకు లోపల నుంచి. నాకు తెలిసి ఇక్కడి నుంచి అంటున్నారు మీరు, అంటే కొంచెం గట్టి వాయిస్తోనే, రే ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు, ఫోటోలకి వెళ్ళిపోవాలి, ఎక్కువసేపు ఉండకూడదు అనుకుంటా. ఇలాంటి ఇలా ఉంటుంది అది గుర్తుంది నాకు. అదే అంటే కొంచెం హార్ష్గా ఉన్నట్టు అనిపిస్తుందేమో. మాట్లాడుతున్న 30-40 సెకండ్స్ లోపే సెల్ఫ్ క్రిటిసిజం. రైట్, మనం ఇదంటున్నాం, ఓకే 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 ఇట్స్ ఆల్ రైట్ టు మేక్ ఇట్ కామెడీ. లేకపోతే వాళ్ళు హర్ట్ అవుతారండి, మనకేదో బ్యాడ్ వస్తున్నారు కదా మన గురించి. యూ కెనాట్ బి గుడ్ టు ఎవ్రీబడి, ఈవెన్ గాంధీ కెనాట్ బి గుడ్ టు ఎవ్రీబడి. వాళ్ళు చంపేసిన దాకా నిద్రపట్ల. సో నీ జీవితం అంతా నువ్వు త్యాగం చేసిన చాలా మంచివాడని ఎవరిని అనరు. ఎంఎస్ సుబ్బలక్ష్మి అంతటి మహానుభావురాల్ని ఆవిడ బయోగ్రఫీ రాస్తూ అందులో ఆవిడ సిగరెట్ కాల్చింది అని రాశాడు. వాడికి అది ఆనందం. ఎంతటి విద్వన్మణి ఆవిడ. కాబట్టి ఎక్కడో ఏదో ఒకటి పట్టుకుంటే, వెన్ యు ఆర్ పాయింటెటింగ్ ఏ మైన్యూట్ మిస్టేక్ ఇన్ ఏ మైన్యూట్ థింగ్, అవతల వాడికి నువ్వు తెలియకుండా ఎంత గ్రేట్నెస్ ఇస్తున్నావు నీకు అర్థం అవుతుంది. బ్రహ్మానందం ఇలా చేస్తాడంటే మిగతా విషయాల్లో బ్రహ్మానందం ఈజ్ సంథింగ్ ఎల్స్ అనేది మనం యాక్సెప్ట్ చేయాలి. మన గురించి వాడు ఒకడు వెనకాల మాట్లాడుకుంటున్నాడంటే వాడు వెనుకున్నాడు, మనం ముందున్నాం. క్రేజీ అసలు. నాకు ఇది ఆర్ఆర్తో వినబడ్డరా. మీ పుస్తకం చదువుతున్నప్పుడు సార్, మీ అంటే కృతజ్ఞత, గ్రాటిట్యూడ్ అంటారు కదా, ఆ ఒక్క వర్డ్కి డిఫరెంట్ అర్థం ఉంది సార్ మీ దాంట్లో. అంటే ఇప్పుడు సున్నమ ఆంజనేయులు గారు మీ లైఫ్లో పోషించిన పాత్ర గురించి, జంధ్యాల గారి గురించి కానీ ఇంకా చాలా చాలా పేర్లు ఉన్నాయి, బట్ ఈ రెండు నాకు చాలా కనెక్ట్ అయినాయి అనమాట. అంటే వీ షుడ్ నాట్ ఫర్గెట్ అవర్ వెల్ విషర్స్, కానీ మనకు మంచి చేసిన వాళ్ళని మర్చిపోకూడదు అనే దానికి ఒక పద్ధతి అర్థమైంది మీ బుక్స్ చూసి. ఇఫ్ వీ నీడ్ టు టాక్ అబౌట్ దోస్ 2 పీపుల్. ఓకే, కృతజ్ఞత లేని శవాన్ని కుక్క కూడా ముట్టుకోదండి. అది నేను చెప్పింది కాదు, భారతంలో తిక్కన సోమయాజి చెప్పిన పద్యంలో ఒకటి. మనకి ఆకలేసినప్పుడు ఇంత ముద్ద అన్నం పెట్టిన వాడిని కొన్ని 100 సంవత్సరాలైనా మనం మర్చిపోకూడదు. రైట్, ఐ బిలీవ్ ఇన్ దట్. నాకు జన్మనిచ్చారు తల్లిదండ్రులు. సున్నమాంజనేయుల గారి దగ్గరికి వెళ్ళి చదువుకున్నాను. అది సపరేట్ స్టోరీ. రైట్, వాళ్ళు నన్ను బిడ్డ కంటే ఎక్కువ చూశారు. అంటే బికాజ్ ఆఫ్ మై టాలెంట్, ఆ తర్వాత నాకు తెలిసింది ఎందుకు వాళ్ళు అట్లా చూశారని. నాకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత నేను ఆలోచించుకుంటే తెలిసిన విషయం అది. ఓహో, అందుకని వీళ్ళు, అందువల్ల వాళ్ళు నన్ను లవ్ చేశారు. నన్ను ఒక్కడే కాదు, నాలంటి వాళ్ళు 5-6 ఉన్నారు వాళ్ళ ఇంట్లో. వాళ్ళకు వచ్చే శాలరీలో, సున్నమ ఆంజనేయులు గారు వాళ్ళకి వచ్చే శాలరీలో వీళ్ళందరూ పోషించేవాళ్ళు. వాళ్ళందరూ ఆనందం పొందేవాళ్ళు. అదేంటో నాకు అర్థం కాదు. ఇవాళ మనకి ఇంట్లో 2 పిల్లలుండి, భార్య 2 పిల్లలతో విపరీతంగా కొట్టుకుని పిచ్చిగా బతుకుతున్న రోజుల్లో ఎవరెవరో పూర్ పీపుల్ అంటే వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుని చదివించి స్థితి వాళ్ళకు ఉందంటే, అంతకంటే దేవుళ్ళు ఎవరుంటారు? దైవం మానుష రూపేణ అంటాడు. దేవుడు ప్రత్యేకంగా మనకు కిరీటాలు పెట్టుకుని పిల్లని కూడా మెడలో పాములు వేసుకుని రాడు. దేవుడు మనిషి రూపంలోనే వస్తాడు. రైట్, మనకు అందుకే సామెత కూడా ఉంటుంది, సమయానికి దేవుళ్ళ వచ్చాడరా అని. అది కాబట్టి అలా వాళ్ళు చేశారు. అలా ఆ తర్వాత ఇంకోటి జంధ్యాల గారు. జంధ్యాల గారనే కాదండి, జంధ్యాల గారు అన్నది ఏంటంటే, మనం నేర్చుకోవాల్సింది జంధ్యాల గారి దగ్గర, గురుగారు మీ దయ వల్ల నేను ఇది ఏంటి అంటే, కాదు, నువ్వు వెళ్ళాల్సిన గమ్యానికి బస్ డ్రైవర్నే నేను కాకపోతే ఇంకో డ్రైవర్ ఉండేవాడు. రైట్, ఆ బస్సు ఎక్కేవు నువ్వు, వాడు తీసుకెళ్ళేవాడు. ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఆర్టిస్ట్ని నేనే పరిచయం చేశానయ్యా, ఎవరి డ్రైవర్స్ వాళ్ళకుంటారు అని చెప్పిన జంధ్యాల గారు. వీడి దగ్గర ఇంత అబండెంట్ టాలెంట్ ఉంది,
మనం వీడిని పైకి తీసుకురావాలి అని నన్ను జబ్బపట్టుకుని పైకి తీసుకొచ్చి ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కించిన చిరంజీవి గారు. ఓ నాకు ఆశ్చర్యం, వీడి దగ్గర ఇంత టాలెంట్ ఉంది, మనం ఏదన్నా యూజ్ చేయొచ్చు అనుకుని ఆయన కూడా అప్పుడప్పుడు 6-7 సంవత్సరాల క్రితం అప్పుడే ఖైదీ దాటిపోయిన టైం. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మా రామానాయుడు గారు ఆహనా పెళ్ళంట, రైట్. దానిలో అదొక అద్భుతమైన చరిత్ర, అది మీరు చదివే ఉంటారు చదివింది సార్. ఆ టైంలో. సో వండర్స్ కెనాట్ బి మేడ్ వంశీ, రైట్ సార్. దే హ్యాపెన్. అదే బ్రహ్మానందం ఈజ్ అన్ వండర్ ఇన్ మై వండర్ ఇన్ మై ఇంటర్నల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. Right. ఎందుకు నన్ను ఎవడు క్రియేట్ చేయలే, రైట్. ఐ క్రియేట్ కాబడింది. అంటే చిరంజీవి గారితో జంజాల గారు చిరంజీవి గారు పరిచయం చేయటం, చిరంజీవి గారు నన్ను అప్రిషియేట్ చేయటం, ఆయన తీసుకొచ్చేసి అక్కడ పెట్టి ఆయన వెళ్ళిన ప్రతి ఫంక్షన్కి తీసుకెళ్ళిపోయి చాలా గొప్ప ఆర్టిస్ట్ భలే నవ్విస్తాడు, అదండి ఇదండి చెప్పి ఇనిషియేటివ్ పార్ట్ తీసుకున్నాడు ఎవరు? ఎందుకు వాట్ ఈస్ ది నెసెసిటీ ఆఫ్ చిరంజీవి టు గో టు ఆల్ ప్లేసెస్ అండ్ ఇంట్రడ్యూసింగ్ మీ టు దోస్ పీపుల్. ఆ తర్వాత అది నాయుడు గారికి తెలిసి నాయుడు గారు వచ్చి ఆ సినిమాలో నేను యాక్ట్ చేస్తానని చెప్పడం, ఇదంతా హౌ ఇట్ ఈస్ హ్యాపెండ్, అదే నేను ఇందా చెప్పాను. రైట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద క్లిప్. ఫుల్ పాడ్కాస్ట్ చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, గో వాచ్ ఇట్.